కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టుపాటి రవికుమార్ పర్యటించారు. రాఘవేంద్ర స్వామి మఠాన్ని దర్శించుకుని కూటమి పార్టీల ఇన్ఛార్జీలు, కేడర్తో సమావేశమయ్యారు. రాయలసీమ సాగు, తాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రులు తెలిపారు. శ్రీశైలం, తుంగభద్ర, కోరుకల్లు, హంద్రినివా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలోని నీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామని, రాయలసీమకు సాగు, తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు. హంద్రినివా అంటే ఒక కర్నూలు, హంద్రినివా అంటే ఒక అనంతపురం, హంద్రినివా అంటే ఒక చిత్తూరు, ఉమ్మడి జిల్లాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు. అటువంటి హంద్రినివాని 5 సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి నువ్వు, నీ 5 సంవత్సరాల పాలనలో ఒక తట్టి మట్టి కూడా తీనటువంటి నువ్వు, నీ 5 సంవత్సరాల పాలనలో నీ మోటార్లకి కనీసం కరెంటు బిల్లులు కూడా కట్టలేనటువంటి నువ్వు ఇవాళ రాయలసీమ గురించి మాట్లాడడానికి పోతిరెడ్డి పోడ దగ్గరికి వెళ్ళి తగుదునమ్మా అని ధర్నా చేయడానికి నీకు హక్కు ఎక్కడుందని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా. 52 సీట్లలో 49 సీట్లు ఇస్తే తాడేపల్లిలో మొద్దు నిద్ర పోయి 5 సంవత్సరాల దోపిడీ లూటీ మీద దృష్టి పెట్టి ఇసుకలో ఎంత వస్తుంది, బ్రాందీలో ఎంత వస్తుంది, విలువైన భూములు కొట్టేస్తే ఎంత వస్తుంది, గనుల్ని కాజేస్తే ఎంత వస్తుంది అనేటువంటి లెక్కలు చూసుకున్నాక తప్ప 5 సంవత్సరాల్లో ఈ యొక్క గోరకొలను బాగుచేయాలి, శ్రీశైలం కాపాడుకోవాలి, తుంగభద్రను కాపాడుకోవాలి, హంద్రినివాని నిర్మించుకోవాలి అనేటువంటి ఆలోచన 5 సంవత్సరాల్లో ఒక్క నిమిషం రానిటువంటి గొడ్డల పార్టీ ఈ రాయలసీమకు అవసరమా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ ప్రశ్న నేను చెప్పడం కాదు, మా సాక్షాత్తు మా మీడియా మిత్రులు కూడా ఉన్నారు. సాక్షాత్తు ఈ మాట ఈ గొడ్డల పార్టీ అవసరమా అని నేను కాదు, సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ మాజీ శాసన సభ్యులు మీ అందరికీ తెలుసు, ఒరవకొండ నియోజకవర్గం విశ్వేశ్వర రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, ఆయనే చెప్పాడు ఏ ముఖం పెట్టుకుని రాయలసీమ గురించి మనం మాట్లాడతాం. ఆ రోజు 19లో మనం అధికారులకు ఇస్తే ఏం చేసాం రాయలసీమకు. ఈవేళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే హంద్రినివాకు 3800 క్యూసెక్కులు నీరు పోతుంది. నిన్న కాక మొన్న ఏదైతే హంద్రినివా కింద నేవా బ్రాంచ్ కూడా 1300 కోట్ల రూపాయలు నిధులు శాంక్షన్ చేశారు. అదేవిధంగా మొన్న కాక మొన్న మడకశిర బ్రాంచ్ 700 కోట్లు పెట్టి బాలకృష్ణ గారితో ఇరిగేషన్ మంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఇట్లా 2 నెలల్లోనే ఇన్ని పనులు కూటమి చేసుకెళ్లిపోతుంది. మన 5 సంవత్సరాలు ఏం చేస్తామని, ఏ ముఖం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తామని సాక్షాత్తు విశ్వేశ్వర రెడ్డి అంటే ఆ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మాట్లాడాడంటే ఈ యొక్క రాయలసీమకి గొడ్డలి పార్టీ చేసినటువంటి ద్రోహం, ఓటమి పార్టీ చేసినటువంటి న్యాయం ఏంటనేది మనకు అర్థమవుతుంది. అందుకే రేపు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి అధికారంలో ఉండేటువంటి విధంగానే మనందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదే అటువంటి వెలుగొండని పూర్తవకుండానే పూర్తయిందని జాతికి అంకితం చేసి మరి డ్రామా పెట్టి ఆ రోజు వెలుగొండ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దగా మోసం చేస్తే మళ్ళీ 31వ తేదీన 3 దశాబ్దాల కళ ఫ్లోరైడ్ బాధితులు కరువు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వెలిగొండ ప్రాజెక్టుని 30 సంవత్సరాల కళ రేపు 31వ తేదీన చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాము అని అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలా 1 కాదు 2 కాదు, ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇరిగేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ రోజు మరి మన మంత్రాలయం నియోజకవర్గం మరి ఇక్కడ బలహీన వర్గాలు అత్యధికంగా ఉన్నారు. బలహీన వర్గానికి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేసి కూటమి పార్టీ అభ్యర్థిగా మరి మనందరికీ కూడా మంచి ఆప్తులైనటువంటి మరి మన రాఘవేంద్ర రెడ్డి గారికి ఆ రోజు మనం ఇక్కడ టికెట్ ఇచ్చాం. మరి ఏదైతే ఈ యొక్క రాఘవేంద్ర రెడ్డి గారు మరి అదేవిధంగా వేదావతి 1600 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఆ పశ్చిమ ప్రాంతానికి ఎంత చేసినా కూడా తప్పలేదు. 1600 కోట్లు అవుతున్నా కూడా వేదావతిని
పట్టాలు ఎక్కించండి, 2029 కల్లా దాన్ని పూర్తి చేయాలని మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా గుండ్రేవలు ఉంది, అదేవిధంగా ఆర్టీఎస్ రాజోలు బట్టి డైవర్షన్ ఉంది. ఈ రెండు కూడా ఈ ప్రాంతానికి చాలా చాలా అవసరం. అయితే ఈ రెండింటికి అటు తెలంగాణ కర్ణాటక కొంత ఇంట్రెస్టెడ్ ప్రాబ్లం ఉంది, అవి కూడా మేము డిస్కషన్ చేస్తూ ఉన్నాం. సామరస్యంగా ఆ యొక్క ఇంట్రెస్టెడ్ ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకుంటే భవిష్యత్తులో కూడా ఈ ప్రాజెక్టులు కూడా మనం ముందుకు చేపడితే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుంది. అదేవిధంగా గాజుల దిన్నే ఇట్లా ఏవైతే కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ప్రత్యేకమైనటువంటి దృష్టితో పెట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత ఈ రోజు నాదే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకున్నారు. అందుకే మన ఏదైతే జొన్నగిరి కర్నూలు పశ్చిమ ప్రాంతానికి త్రాగు సాగు నీరు ఇచ్చేటువంటి మార్గాలన్నిటి మీద ఆయన రివ్యూ చేశారు. అంచేత ఖచ్చితంగా మీకోసం, మీ భావితరాల భవిష్యత్తు కోసం ఇంత శ్రమించి పనిచేస్తున్నటువంటి కూటమిని ఆశీర్వదించాలని మరొక్కసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ